ప్రియంవద మేడం భర్త బయటకు వచ్చాడంటే ఖచ్చితంగా మేడంని వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ విషయం మేడంకి చెప్పాలి. కొంపలు అంటుకోబోతున్నాయని చెప్దామంటే కాల్ కట్ చేస్తున్నారేంటి? కాల్ కట్ చేస్తున్నాను అంటే ఏదో పనిలో ఉన్నానని అర్థం కాదా నీకు? ఇప్పుడేదో కొంపలు మునిగిపోతున్నట్టు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నావు. నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయని కాల్ చేశాను మేడం. ఏమంటున్నావు? నేను మీ ఆయన్ని చూశాను. నువ్వు అతన్ని చూడడం ఏంటి? చూడ్డం మాత్రమే కాదు, అతనికి దొరికిపోయాను కూడా. నా గొంతు పట్టుకొని తన కూతురు గురించి అడిగాడు. నేనెలాగో అలా తప్పించుకొని బయటపడ్డాను. మీ కూతురు విషయంలో మీకు సాయం చేసిన నన్నే చంపేయాలనుకున్నాడు. అంటే ఇక మీ పరిస్థితి ఏంటో అని ఊహించుకుంటేనే భయం వేస్తోంది మేడం. మీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడికైనా పారిపోయి తలదాచుకుంటారని చెప్తున్నాను. హలో హలో, నా కూతురు ఎక్కడుందో చెప్పు. ధనుంజయ్ ఎలా తప్పించుకున్నాడో, సిస్టర్ని ఎలా కనిపెట్టాడో. నేనెలా తప్పించుకున్నానో ఆలోచించడం మానేసి నా కూతురు ఎక్కడుందో చెప్పు. నా కూతుర్ని నాకు అప్పగించావంటే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, లేకపోతే నీ ఇంటిని తగలబెట్టేస్తాను. చెప్పు, నా కూతురు ఎక్కడుందో. హలో హలో, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. మేడం, ఒరే సన్నాసులారా, మీరంతమంది ఉండి కూడా అతను ఎలా తప్పించుకున్నాడ్రా? సారీ మేడం, ఈసారి ఇతను కాళ్ళు చేతులు కట్టేసి కాదు మేడం, విరిచేసి బంధిస్తాం. మీరేం టెన్షన్ పడకండి మేడం, ఇతని సంగతి మేం చూసుకుంటాం. మాటలు కాదు, అదేదో చేతుల్లో చూపించి చావండి. ఏవండి, కాఫీ ఏమన్నా తీసుకురమ్మంటారా? ఏం వద్దిందిరా? ఏమైంది నాన్నగారు అలా ఉన్నారు? ఇన్నాళ్ళు మనతో పాటు సింధుజాక్షి ఉండేది. ఇప్పుడు తను లేకపోవడంతో ఇల్లంతా ఒక్కసారిగా బోసిపోయినట్టయిపోయింది. అమ్మా, ప్రియంవదమ్మ గారు! ఈ నర్స్ ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసింది? ఈ నర్సు లక్ష్మి చూసిందంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ప్రియంవద కోసం ఎవరో వచ్చినట్టున్నారు. అమ్మగారు, ప్రియంవదమ్మగారు, ప్రియంవదమ్మగారు, అమ్మగారు, అతను నన్ను చంపేసేలా ఉన్నాడు. మీరే నన్ను కాపాడాలమ్మా. అసలు నిన్ను ఇంట్లోకి ఎవరు రమ్మన్నారు? బయట నుండి కాల్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. నా దగ్గర ఫోన్ లేదమ్మా. అతను నా కళ్ళ ముందుకు రాగానే నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. ఆ భయంతో నా ఫోన్ అక్కడే వదిలేశాను. ఇప్పుడు మీరు తప్ప నన్నెవరు కాపాడలేరమ్మా. మీరే నన్ను కాపాడాలమ్మా. ఏమైందమ్మా? ఎవరు నువ్వు? హాయ్ గారు, హాయ్ గారు, మీరే నన్ను కాపాడాలయ్యా. మీరే నన్ను కాపాడాలి. ఇంతకు ముందు నిన్నెప్పుడూ చూసినట్టు గుర్తులేదు. నా కూతురు ప్రియంవద నీకెప్పటినుంచో పరిచయం ఉన్నట్టు, మా ఇల్లు నీకు బాగా తెలిసినట్టు ఇలా వచ్చేశావు. ఎప్పటి నుంచో ఏం లేదు నాన్న, ఈ మధ్య నుండే తెలుసు. తన కూతురికి ఒంట్లో బాలేదంట, అందుకే సాయం కోసం ఇలా వచ్చింది అంతే.
కానీ ఆవిడ మాత్రం అతను నన్ను చంపేసేలా ఉన్నాడు, మీరే నన్ను కాపాడాలి అని అన్నట్టుంది. ఈ చిన్నయ్య ఒకడు కోర్టులో లాజికల్ మాట్లాడి మాట్లాడి ఇంట్లో కూడా అదే అలవాటైపోయింది. ఛ! అలా అనలేదన్నయ్య. నా కూతురు చనిపోయేలా ఉంది, మీరే కాపాడండి అని అడిగింది. మీకు వేరేలా వినిపించినట్టుంది అంతే. ఏ సిస్టర్, సిస్టర్ పద మనం హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుకుందామా? రా నర్సమ్మా. నిజంగా ఏదైనా ఉంటే నేను మీ దగ్గర దాయను కదా. ఇది చాలా చిన్న సమస్య, మీ దాకా తీసుకొచ్చేంత పెద్ద సమస్య అయి ఉంటే మీ దగ్గరికే తీసుకొచ్చేదాన్ని కదా నాన్న. నా పైన నమ్మకం లేదా? ఇంట్లో మనిషిని అవమానపరుస్తూ ఎవరో దారిని పోయే మనిషికి ఇంత విలువిస్తున్నావంటే నిన్నెలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి? నువ్వు కాసేపు నోరు మూసుకునుండు. నువ్వు చెప్పమ్మా, నీకు ప్రియమతికి మధ్య ఏం జరుగుతోంది?